ఏమంటే సంక్రాంతి సంబరాలు మెగాస్టార్ చిరంజీవి గారు ఢిల్లీలో చేసుకున్నారు. కిషన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ చీఫ్ గెస్ట్గా పాల్గొనే కార్యక్రమానికి చిరంజీవి గారు కూడా చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. చక్కగా తెలుగు సాంప్రదాయం ఉట్టుపడే రీతిలో మంచి షేర్వాణి వేసుకుని మంచి అందంగా కుర్రోళ్ళ తయారైపోయాడు. ఇతను 70 సంవత్సరాల యువకుడిలా తయారైపోయాడు. బ్రహ్మాండంగా వెళ్ళారు. అక్కడ హ్యాపీగా పండగ చేసుకున్నారు. కానీ దాన్ని మీడియాలో ఒక రకంగా ఫోకస్ చేశారు. ఎలాగంటే చిరంజీవి గారు భారతీయ జనతా పార్టీకి దగ్గర కాబోతున్నట్టు, నరేంద్ర మోడీ గారు ఇతని మీద విపరీతమైన ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు, రేపు రాబోయే రాజ్యసభ సభ్యుల ఎంపికలో చిరంజీవి గారికి ఓ బెత్త రెడీ చేసేసినట్టు, అక్కడితో కాకుండా బీజేపీ తరపున ఇతను కేంద్ర మంత్రి కాబోతున్నట్టుగా పోస్టింగ్లు వస్తున్నాయి. మీరు కూడా చూసే ఉంటారు కదా. కాకపోతే చిరంజీవి గారు అంటే మోడీకి ఇష్టమే, పవన్ కళ్యాణ్ గారన్నా ఇష్టమే, చిరంజీవి గారన్నా ఇష్టమే, నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టం. అందుకే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార సమయంలో మోడీ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని అడిగారు, మీ అన్నయ్య చిరంజీవి గారు ఏరియా కహా హై ఆప్కే భాయి అని అడిగారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని తీసుకొచ్చి చెప్తే వాళ్ళిద్దరు అన్నదమ్ముల చేతులు ఇలా పైకెత్తి స్టేజ్ మీద అతను ప్రజలకు ఒక సంకేతం ఇచ్చాడు, మేము ముగ్గురు ఒకటే అని చెప్పేసి. అక్కడ దాకా బాగానే ఉంది. దాన్ని మూలంగా తీసుకుని, దాన్ని బేస్గా తీసుకుని ఈరోజు చిరంజీవి గారు బీజేపీకి దగ్గర అవుతున్నారని, చిరంజీవి గారు కేంద్ర మంత్రి కాబోతున్నారని చెప్పేసి రకరకాల ఊహాగానాలతో నిండినటువంటి కథనాలు వస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో ఇంకోటి ఎంత తెలియదు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇది జరగకూడదని కోరుకుంటున్నాను. నేను చిరంజీవి గారి డైహార్డ్ ఫ్యాన్గా, మెగాస్టార్ చిరంజీవికి వీర అభిమానిగా అతను రాజకీయాలకు రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నానంటే చిరంజీవి గారు మాయామర్మం తెలియనటువంటి ఒక స్వచ్ఛమైన మనస్సు కలిగినటువంటి వ్యక్తి. అతను వెనక ఏ కుట్ర జరిగిపోతుందో అతను గ్రహించుకోలేడు. ఎంతగా అంటే పాపం ప్రజారాజ్యం పార్టీలో ఆయన ఉన్నప్పుడు పరకాల ప్రభాకర్ అదే పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండి అదే ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గారిని విమర్శిస్తూ ఉంటే, ఇది ఆ ఆఫీస్లోనే కూర్చుని, పీఆర్పీ ఆఫీస్లోనే కూర్చుని చిరంజీవి మీడియా వాళ్ళందరినీ రప్పించుకుని చిరంజీవి గారిని విమర్శిస్తూ ఉంటే పాపం ఈయన ఆయన చూసుకోలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. అంటే కూడా ఉండి ఆయనకి ఎన్నిపోటు పొడిచేస్తున్నా కానీ ఆయన చూసుకోలేడు. పాపం అతను కళామ తల్లినే నమ్ముకున్నాడు, కష్టాన్నే నమ్ముకున్నాడు, నిజాయితీనే నమ్ముకున్నాడు. కాబట్టి అతను మెగా హీరోగా, మెగా స్టార్గానే ఉండాలి, కానీ పొరపాటున కూడా రాజకీయాలకు రాకూడదు. అతను ఏదో మీడియాలో అతను పాపం పొగిడేసి ఎక్కేసేసేసి అలా చేసి ఇలా చేసేసి పొరపాటును కూడా అతను ఈ రాజకీయ రంగంలోకి వస్తే మళ్ళీ మోసపోతాడు, మళ్ళీ మోసం చేసేస్తారు. అతను ఎవరైనా తెలుగు సినిమా ప్రేక్షకులు నాలాంటి చిరంజీవి అభిమానులు అందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి కోటాని కోట్ల అభిమానులు అందరూ కూడా ఆయన సినిమా ఎప్పుడొస్తా అని ఎదురు చూస్తున్నాం. సంక్రాంతికి ఇన్ని సినిమాలు వచ్చాయి. సంక్రాంతికి వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అయింది. డాకు మహారాజ్ వచ్చింది, సూపర్ డూపర్ హిట్ అయింది. గేమ్ చేంజర్ వచ్చింది. ఇన్ని వచ్చినా కానీ నాకు విశ్వంబర్ ఎప్పుడు వస్తుందా అని ఉంది. నాకు ఆ సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూస్తామని. నాకే కాదు, నాలాంటి కొన్ని మిలియన్స్ ఈ ప్రపంచంలో ఉన్నారు చిరంజీవి గారి అభిమానులు. వాళ్ళందరూ చిరంజీవి గారి సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఒకవేళ వాల్తేరు వేరేలాగా నాకులాగా నిమిషాలు 10 సార్లు చూస్తాం. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వెళ్తే మేము అటువంటి ఆనందాన్ని పూర్తిగా కోల్పోతాం. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తీయటం మానేస్తాడు.
సెంట్రల్ మినిస్టర్గా బిజీ అయిపోతాడు, బీజేపీ పార్టీ వ్యవహారంలో బిజీ అయిపోతాడు. అప్పుడు మమ్మల్ని ఆయన ఒక రకంగా ఇబ్బంది పెట్టినోడు అయిపోతాడు. పోనీ అలాగైనా ఆయన రాజకీయ రంగంలో ఏమైనా నెట్టుకు రాగలని రాలేడు. పవన్ కళ్యాణ్ వేరు, ఆయన తత్వం వేరు. ఆయన రాజకీయంగా ఆయన ఎగ్గుకొస్తాడు, రాజకీయంగా ఆయన ఎంత ఎత్తుకైనా ఎదిగిపోతాడు, అందులో అనుమానం లేదు. కానీ ఆ స్థాయి చిరంజీవి గారు ఆ మెంటాలిటీ అది కాదు. అడుగడుగున మోసానికి గురైపోతాడు. కాబట్టి నేను నా సొంత అభిప్రాయం జర్నలిస్ట్గా కాదు, మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే ఈ పోస్టింగ్లు ఉన్నాయో చూసి కంగారు పడి నేను వీడియో చేస్తున్నాను. పొరపాటును కూడా దయచేసి ఈ వీడియో చూస్తే సార్ చిరంజీవి సార్ నేను మీకు చెప్తా ఉన్నాను, దయచేసి మీరు ఆ నిర్ణయం తీసుకోవద్దు. మీరు మెగాస్టార్గానే ఉండాలి, మీ సినిమాలు మేము చూస్తూనే ఉండాలి. నేను మొన్న వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, మాకు మనస్సు బాగోపోయినా మీ సినిమాయే గతి, మనస్సు బాగున్నా మీ సినిమాయే గతి, కష్టం వచ్చినా మీ సినిమాయే గతి, సుఖం వచ్చినా మీ సినిమాయే గతి. మమ్మల్ని చూసి మా పిల్లలు కూడా అదే నేర్చుకున్నారు, మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా అదే నేర్చుకున్నారు. కాబట్టి మీరు 10 కాలాల పాటు మెగాస్టార్గా బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ మీరు ఇస్తూనే ఉండాలి, మీ సినిమాలు మేము చూస్తూనే ఉండాలి. దయచేసి రాజకీయాలకి వెళ్ళే ఆలోచన దయచేసి చేయొద్దని చెప్పేసి నేను నా ఆర్వీఎంసీ ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను.